హలో గైస్, నా పేరు నరసింహారావు. హాయ్ గైస్, నా పేరు బాబు. ఈరోజు మనతో బాబు ఉన్నాడు. సో బాబు ఇప్పుడు ప్రస్తుతం ఎంఎన్సి కంపెనీలో మంచి జాబ్ చేస్తున్నాడు. అయితే తను వచ్చింది చాలా పూర్ ఫ్యామిలీ నుండి. ఒక చిన్న స్కూల్లో చదువుకొని ఆ తర్వాత బీటెక్ ఒక మంచి యూనివర్సిటీ, ఆ తర్వాత ఎంటెక్ ఐఐటీలో చదివాడు. సో ఇప్పుడు పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. సో ఈ జర్నీ అనేది ఎలా సాగింది? తను పూర్ ఫ్యామిలీ నుండి ఇప్పుడు మంచి ఎంఎన్సీ కంపెనీలో ఒక పెద్ద జీతం సంపాదిస్తున్నాడు. సో ఈ జర్నీ అనేది ఎలా ఉందో తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ బాబు. హాయ్ నరసింహ. సో చెప్పండి, మీ ఊరు చెప్పండి. ఎందుకు, నీ ఫ్రెండే కదా, నార్మల్గా అడుగు. ఓకే చెప్పు బాబు. నీ చిన్నప్పుడు ఏ ఊరు నుండి వచ్చావు? ఏ జిల్లా ఇది? ఎక్కడ? మాది గుంటూరు జిల్లా. ఓకే. గుంటూరు జిల్లాలో నర్సరావుపేట పక్కన ఒక చిన్న పల్లెటూరు. నర్సరావుపేట నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే. సో మేము పుట్టింది అయితే ప్రకాశం జిల్లా, మా మదర్ వాళ్ళది. ఓకే. బట్ తర్వాత చిన్నప్పుడే మా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా నర్సరావుపేట షిఫ్ట్ అయ్యి అక్కడే ఉంటున్నాం అనమాట. నర్సరావుపేట పక్కన ఒక చిన్న పల్లెటూరు. ఓకే. సరే, మీ స్కూల్ గురించి కొంచెం చెప్తారా? అంటే అది గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, లేకపోతే? స్కూలింగ్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. ఎందుకంటే నేను ఒక్క స్కూల్లో చదవలేదు, చాలా స్కూల్లో చదివాను. ఓకే. చిన్నప్పుడు మా బ్యాక్గ్రౌండ్ వల్ల, ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ వల్ల స్కూల్లో జాయిన్ చేసి చదివించేంత సిచ్యుయేషన్ లేదు అంటే బేసిక్గా. సో అప్పుడు స్కూల్ ఫీజు కూడా తక్కువే ఉండేవి కదా, అయినా కానీ స్కూల్ ఫీజు అనేది మ్యాటర్ కాదు అప్పుడు. ఎందుకంటే మోస్ట్లీ అందరు గవర్నమెంట్ స్కూల్సే, ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడంటే ఎక్కువ వచ్చినాయి, కానీ అప్పుడు గవర్నమెంట్ స్కూల్సే ఎక్కువ ఉండేది కాబట్టి ఫీజు గురించి పెద్ద మ్యాటర్ కాదు. బట్ చదివించాలన్న ఇదే వచ్చేది కాదు జనరల్గా. అంటే బేసిక్గా పూర్ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే, చిన్నగా పనులు పంపిద్దామా, సో కొంచెం మనీ వస్తుంది కదా, ఫైనాన్షియల్గా కొంచెం చదివిన తర్వాత అలా. సో మైండ్ సెట్ అనేది అలా ఉంటుంది పల్లెటూరులో. అట్లీస్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండేవాళ్ళు మైండ్ సెట్ అయితే మోస్ట్లీ అలానే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే స్కూలింగ్ అనేది నాది అంటే యాక్చువల్గా మా ఫాదర్కి ఉండేది నన్ను బాగా చదివించాలని. ఎందుకంటే మా ఫాదర్ బాగా చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల మా నాన్న చదువుకోలేకపోయాడు అనమాట. సో మా ఫ్యామిలీలో మా ఫాదర్కి అయితే మాత్రం నన్ను గట్టిగా చదివించాలనేది చిన్నప్పటి నుంచి ఉండేది. సో అందువల్ల ఇంట్లో సిచ్యుయేషన్ బాగాలేకపోయినా కూడా, ఈవెన్ తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు కూడా. సో మీ ఫాదర్ వ్యవసాయం చేస్తారా? కూలి పనే. వ్యవసాయం అంటే పొలాలు ఉంటే వ్యవసాయం అవుతుంది, పొలాలు లేవు కదా, కూలి పని అనమాట. పొలాలు లేవు, సో కూలి పనికి వెళ్ళేవాళ్ళు మా అమ్మ మా నాన్న ఇద్దరు. సో చిన్నప్పుడు స్కూల్కి ఈవెన్ ఫుడ్ తినడానికి కూడా లేని సిచ్యుయేషన్ కాబట్టి ఏం చేశారంటే నన్ను ఒక చిన్న హాస్టల్లో పడేశారు. ఏది, నేను చిన్నప్పుడు హాస్టల్లో ఫుడ్ ఫ్రీగా పెడతారు, దాని గురించి అక్కడ హాస్టల్లో పెట్టారు. కొంచెం హాస్టల్లో ఉంటే ఇంకోటి ఏంటంటే, చిన్నప్పుడు వాళ్ళ నమ్మకం కొంచెం క్రమశిక్షణ అనేది వస్తుందన్న ఆలోచనలో ఉండేవాళ్ళు అనమాట. ఓకే. అదేవిధంగా కాకుండా మీకు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉండవు. తర్వాత వీళ్ళు పనులకు వెళ్ళాలి, రైట్. ఇంటి దగ్గర ఉంటే అన్ని చూసుకోవడం కష్టం అవుతుంది. ఇద్దరు పని చేస్తే కానీ గడవని సిచ్యుయేషన్లో ఉండేది. నేను కొంచెం క్రమశిక్షణగా పెరిగి ఆ ఎన్విరాన్మెంట్ అది ఉంటుంది కాబట్టి హాస్టల్లో జాయిన్ చేసేవాళ్ళు అనమాట. ఎన్ని తరగతులు అక్కడ? నేను యాక్చువల్గా చిన్న స్కూలింగ్ అయితే మేమున్న కాలనీలోనే చిన్న పల్లెటూరులో తెలుసు కదా, ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ 1-2 అట్లా జాయిన్ చేశారు, అక్కడ వేశారు. కానీ ఏమైందంటే ఇంకా అదే చెప్పాను కదా, హాస్టల్లో వేయాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి నన్ను 3rd క్లాస్లో హాస్టల్లో వేశారు. ఓకే. జస్ట్ ఇమాజిన్ చేసుకో, 3rd క్లాస్ అంటే మేబీ ఒక 7 years 8 years ఉంటాయి నాకు. ఆ టైంలో నన్ను హాస్టల్లో వేశారు. సో హాస్టల్లో వేశారు. ఇంకా అది ఒక పెద్ద స్టోరీ. మేము చిన్నప్పుడు ఏం జరిగిందంటే, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఒక పెద్దవాళ్ళు ఉంటారు కొంచెం ఏజ్లో, వాళ్ళందరూ ఉండగలరు, ఈవెన్ వాళ్ళు కూడా ఉండలేకపోయారు. ఇంకా ఎందుకంటే నేను ఇంటర్లో జాయిన్ అయితేనే ఉండలేకపోయా, అలాంటిది నువ్వు 7 years 3rd క్లాస్ మామూలు విషయం కాదు. 3rd క్లాస్లో గవర్నమెంట్ హాస్టల్లో నన్ను పడేస్తే, మా ఊర్లో నాతో పాటు ఉన్న వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళందరిలో కల్లా నేను చాలా చిన్నవాడిని అనమాట. వాళ్ళే ఉండలేకపోయారు. ఇంకా నా గురించి ఆలోచించుకో. ఇంకా అదే ఆ స్టోరీ ఎలా అంటే, ఇంకా సినిమాలో జరిగినట్టు జరిగింది. ఎలా అంటే, మేము హాస్టల్ నుంచి నైట్ 3కి ఎర్లీ మార్నింగ్ 3 AM లేచి పక్క ప్లాన్ తోటి ముందు రోజు నైటు కొప్పర్రు అని గుంటూరు జిల్లాలో ఒకటి విలేజ్ అనమాట, కొప్పర్తి అని. ఓకే. మనకి బుక్స్లో ఉంటుంది కదా ఊరు, అది వేరు మేబీ, మేము ఉన్నది కొప్పర్తి వేరు. సో ఆ ఊరు హాస్టల్లో మమ్మల్ని జాయిన్ చేస్తే, హాస్టల్ నుంచి ముందు రోజు నైట్ ప్లాన్ చేసుకొని, నైట్ 3 నుంచి ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 4 కల్లా మేము దొంగ రూట్లోంచి హాస్టల్ నుంచి గోడ దూకి అందరం బయటపడి అందరూ పారిపోయాం, హాస్టల్ నుంచి పారిపోయాం. ఎలా వచ్చారు ఇంటికి? హాస్టల్ నుంచి పారిపోయి అక్కడ నుంచి ఆ విలేజ్కి దగ్గరలో మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ అనమాట. ఓకే. వాళ్ళ ఇంటికి అదొక 5-6 kilometers ఉంటుంది.
అక్కడికి నడుచుకుంటూ పోయాం 5-6 ఆ ఏజ్ ఆ చీకట్లో కాలువ గట్టును పట్టుకొని పొలాల్లో నుంచి నడుచుకుంటూ పోయాం. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి తెల్లారిపోయింది. అందరికి ఆకలి అవుతా ఉంది బాగా. అందరికి ఆకలి అవుతూ ఉంటే చిన్నపిల్లం కదా, ఎంతమంది ఉన్నారట? ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం. ఓకే. అందరికి ఆకలి అవుతుంది. వీడేం చేశాడంటే మమ్మల్ని ఒక కొండ మీద కూర్చోబెట్టి ఆ ఊరోడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి వాడు వచ్చేసాడు. మిగతా వాళ్ళందరికీ ఆకలి అవుతుంది. తర్వాత ఇంకొకటి అరే ఇక్కడ ఉప్పలపాడు అని ఇంకొక ఊరు ఉంటుంది, ఆ ఊరు మా పిన్ని వాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడికి వెళ్దామని అక్కడ నుంచి ఇంకొక ఊరికి నడిచాం. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరు నడిచాం. అట్లా దాదాపు ఒక 3-4 ఊర్లు నడుచుకుంటూనే వెళ్ళాం. వెళ్తే లాస్ట్కి ఒక అబ్బాయి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో మాకు కొంచెం భోజనాలు పెట్టి మమ్మల్ని తిట్టి కొట్టి ఎందుకు వచ్చారా మీరు హాస్టల్ నుంచి పారిపోయి అని. అప్పుడు ఇంకా అతను వాళ్ళ హస్బెండ్ అనమాట మమ్మల్ని లారీనో ఏదో మొత్తానికి దేనో ఎక్కించుకొని బస్సులోనే ఎక్కడికో మొత్తానికి మా ఊరు తీసుకొచ్చాడు అనమాట అందరినీ. ఇంటికి వెళ్ళిపోయారు. సో అట్లా మేము హాస్టల్ నుంచి పారిపోయాం. ఎప్పుడు 3rd క్లాస్, నేను 3rd క్లాస్లో, వాళ్ళు 5th ఉండేవాళ్ళు, నేను చిన్నపిల్లగాడిని అనమాట అప్పుడు. సో స్కూలింగ్ అలా స్టార్ట్ అయింది. సో అలా పారిపోయిన తర్వాత మమ్మల్ని ఇంకా చదువు మధ్యలో ఆగిపోయింది కదా. సో ఇంటి దగ్గర స్కూల్ జాయిన్ చేయించాలంటే వేరే స్కూళ్ళు ఉండేవి కాదు. ఆ టైంలో ఏంటంటే మేము ఉన్న ఏరియాలో పనులకి వెళ్తూ ఉంటారు కదా పల్లెటూళ్ళలో, కూలి పనులకి. పెద్దవాళ్ళు వెళ్తే ఓకే, కానీ చిన్నపిల్లలు కూడా వెళ్తూ ఉంటారు. సో అలా చిన్నపిల్లల్ని పనులకు వెళ్లకుండా చదివించాలన్న ఉద్దేశంతో కొన్ని స్కూల్స్ పెట్టారు. అంటే స్టేట్ వైజ్ అట్లా అని కాదు, బట్ మేబీ ఆ మండలం వరకు కొన్ని స్కూల్స్ అయితే పెట్టారు. గవర్నమెంట్ కాదు, ఒక మిషనరీస్ కొంతమంది మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో అలాంటి వాళ్ళు ఒక ఆలోచనతోటి ఇట్లా పనులకి వెళ్ళే వాళ్ళని అట్లా పనులకు వెళ్లకుండా స్కూల్కి రప్పించి చదివించాలన్న ఉద్దేశంతో కొన్ని స్కూల్స్ పెట్టారు. ఆ స్కూల్ పేరు వచ్చేసి బాలహిత అంటారు. బాలహిత స్కూల్స్ అని పెట్టారు. ఆ స్కూల్ ఏంటంటే ఇంకా పనులకు వెళ్ళే వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతారు. నేను ఇప్పుడు మధ్యలో వచ్చాను కాబట్టి వేరే స్కూల్లో జాయిన్ అవ్వలేను. సో మేమందరం ఇంకా పారిపోయి వచ్చిన వాళ్ళందరం కూడా ఈ స్కూల్లో జాయిన్ అయిపోయాం. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత విషయం ఏంటంటే ఆ స్కూల్లో కూడా అందరు ఇక ఏజ్ గ్యాప్ ఎలా ఉంటుందంటే, ఎందుకంటే పనులకు వెళ్ళే వాళ్ళందరూ ఎవరైనా రావచ్చు కదా. ఓకే, నేను 3rd క్లాసు అంటే నా ఏజ్ 7 years. నేను 3rd క్లాసు 4th 5th వరకు అక్కడ చదివాను. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నా క్లాస్మేట్కి పెళ్ళి అయింది. అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు? ఆ అబ్బాయికి అప్పుడు ఉంటాయి 18, 19, 20 years ఉంటాయి. సో ఏజ్ గ్యాప్ అలా ఉండేది. సో ఆ అబ్బాయి అంటే ఆ స్కూల్ ఎట్లా అంటే ఆ స్కూల్ మోటో ఏంటంటే స్కూల్లో ఎవరైనా రావచ్చు, పనులకు వెళ్తా ఉంటారు, చదువుకోవాలని ఉంటుంది. సో వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి చదువుకోవచ్చు. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ పెడతారు. సో ఆ రీజన్ వల్ల అక్కడ జాయిన్ అయ్యాను అనమాట. 5th వరకు అక్కడ చదివాను. తర్వాత ఆ స్కూల్ ఎత్తేసారు. ఎందుకంటే అది గవర్నమెంట్ కాదు. వాళ్ళు ఫైనాన్షియల్గా మేబీ ఎంతవరకు ఉన్నారో అంతవరకు చేయగలరు, తర్వాత చేయలేరు కదా. సో స్కూల్ తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఏ స్కూల్ జాయిన్ అవ్వాలని వేట మొదలైంది. అప్పుడు నేను మా ఫాదర్ ఇంకా నన్ను జనరల్గా నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఆ టైంలో మానేశారు. ఇక మానేసి పనులకి వెళ్తా అట్లా సెట్ అయిపోయారు. కానీ మా ఫాదర్ మాత్రం బాగా చదివించాలన్నది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఆ టైంలో జాయిన్ చేసుకోరు. ఏం చేశారంటే మాది నర్సరాపేట నుంచి గుంటూరు 50 kilometers ఉంటుంది. అక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, మా ఫాదర్ తరపున అత్తమ్మ అనమాట ఆవిడ. సో అక్కడికి వెళ్ళి అక్కడ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించాడు అనమాట. ఇంటి దగ్గర ఉంటే నేను పాడైపోతాను, చదవలేను. సో వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను అక్కడ 2 years. నేను అక్కడ 6th 7th నేను వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకున్నాను. 6th 7th అది ప్రైవేట్ స్కూల్. మళ్ళీ ఫీజు కట్టాలి, ప్రతి సంవత్సరం ఫీజు కట్టాలంటే వీళ్ళు కూలి పనులు చేసుకుంటారు, కట్టలేరు. సో 7th తర్వాత మంచి మార్కులు వచ్చి స్కూల్ టాప్ వచ్చాను నేను 7thలో కూడా. ఆ ప్రైవేట్ స్కూల్లో స్కూల్ టాప్ నేను. అందరు బాగా పొగిడి మంచిగా చేశారు. అప్పుడు ఏమన్నారంటే మీరు 10th కూడా ఇక్కడే చదువని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు బాగా. కానీ మేము చదువుకోవాలని ఉంది, కానీ వాళ్ళకి చెప్పలేదు. బట్ మా మనసులో ఏంటంటే మా ఫాదర్ కానీ వీళ్ళు కానీ ఆలోచించేది ఫీజు కట్టలేము మనం అంతా. సో అందుకని అక్కడ చదవలేము. ప్లస్ అది మన ఇల్లు కాదు, బంధువుల దగ్గర ఉండాలి. 2 సంవత్సరాలు ఉన్నందుకే మా ఫాదర్ అన్ని అరేంజ్ చేసేవాడు వచ్చి, ఎవ్రీ మంత్ వచ్చి రైస్ అన్ని అరేంజ్ చేసి వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళు చాలా బాగా అంటే బంధువులని కరెక్ట్. ఆ ఫీలింగ్ వాళ్ళు ఏంటంటే 6th 7th అక్కడ చదివి తర్వాత మళ్ళీ బ్యాక్ టు హాస్టల్ అనమాట. తర్వాత మళ్ళీ 7th తర్వాత ఏంటి గవర్నమెంట్ హాస్టల్ చూసుకున్నాం. సో గుంటూరులోనే పట్టాభిపురంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్టల్. ఆ హాస్టల్లో చదువుకున్నాను నేను. ఏది 8th 9th 10th హాస్టల్లో ఉన్నాను. స్కూల్ వచ్చేసి నా ఒక గవర్నమెంట్ స్కూల్ అనమాట, గుంటూరు సెంటర్లోనే ఉంటుంది. ఆ స్కూల్ వచ్చేసి అంత ఫేమస్ కాదు, సరిగ్గా చెప్పరు అక్కడ. బేసిక్గా పెద్ద స్కూల్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, మంచిగా చెప్పరు. తెలిసిందే కదా, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అయితే బాగా చెప్తారు, అన్నీ కాదు. బట్ కొన్ని స్కూల్లో అయితే సరిగ్గా చెప్పరు. సో నేను వెళ్ళి ఆ స్కూల్లో పడ్డాను.
అది స్కూల్ బాగుంటుంది అనుకొని జాయిన్ అయిపోయాను, ఇంకా అక్కడే చదివాను. అక్కడ 10th వరకు పూర్తి చేశారు. సో 10th వరకు నేను ఆ స్కూల్లోనే చదివాను. ఓకే. 10th క్లాస్ నాది అయిపోయింది, అండ్ 10th కూడా నేనే స్కూల్ ఫస్ట్ అనమాట అక్కడ. ఎంత వచ్చాయి 10th అప్పుడు? తక్కువే, 520 వచ్చినాయి. 520 బట్ ఆ టైంలో 520 అనేది చాలా ఎక్కువ మార్క్స్. 520 కరెక్ట్. 500 దాటిందంటేనే ఒక చూస్తారు అప్పుడు. 500 మార్క్స్ దాటితే మంచిగా వచ్చినట్టు అనుకుంటారు. ఆ టైం 2004 ఆ టైంలో 500 దాటినంటే 500 దాటాయా అన్న ఉంటది కదా. అవును, కరెక్ట్ ఉండేది. సో మంచి మార్క్స్. అది గవర్నమెంట్ స్కూల్ 520 అనేది చాలా తక్కువ, అసలు తక్కువ మార్కులు కాదు, చాలా ఎక్కువ మార్కులు అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడు వెళ్ళినా నా పేరు ఉంటుంది అక్కడ స్కూల్లో, ప్రిన్సిపల్ రూమ్లో, అంటే స్కూల్ ఫస్ట్ వచ్చిన పేర్లు ఉంటుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా ఎవరికి మళ్ళీ రాలండి మార్కులు, ఆ స్కూల్ స్కూల్లో రాలేదు. సో అలాగా కొంచెం డిఫరెంట్ అనమాట ఆ స్కూల్. సో అక్కడ 10th వరకు అక్కడ చదివి తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి నేను నర్సాపేటలో చేశాను, లోకల్ కాలేజీ. ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్, తర్వాత ఇంకా ఎంటెక్ అనమాట. సో బీటెక్ ఎక్కడ? బీటెక్ వచ్చేసి నాకు ఇంటర్ రాసిన తర్వాత ఎంసెట్ రాస్తాం కదా, ఎంసెట్లో ర్యాంక్ని బట్టి నాకు జేఎన్టీయూ పులివెందుల్లో వచ్చింది, యూనివర్సిటీలో వచ్చింది. సో పులివెందులు అంటే కొంచెం ఆలోచించారు, బేసిక్గా రాయలసీమ కదా అన్నట్టు ఆలోచించారు. బట్ అదంతా జస్ట్ మూవీస్లో చూసి అట్లా అనుకుంటాం తప్ప రియాలిటీలో అట్లా ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. సో పులివెందుల్లో జాయిన్ అయ్యాను అనమాట. పులివెందుల్లో 2006లో జాయిన్ అయ్యాను, జేఎన్టీ యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్ అనమాట మాది. సో అక్కడ నాది బీటెక్ అయితే కంప్లీట్ అయింది. 2010లో అయిపోయింది. సో బీటెక్ అవ్వగానే ఏదైనా జాబ్ చేద్దామని అనుకున్నారా లేకపోతే ఎలా? బీటెక్ యాక్చువల్గా బీటెక్లో ఉన్నప్పుడు మాది 2010 కదా, జనరల్గా చూసే వాళ్ళకి కూడా తెలిసే ఉండొచ్చు 2010 గురించి, రెసిషన్ అనేది తెలుస్తుంది. సో ఆ టైంలో బాగా రెసిషన్ వచ్చిందనమాట. సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి అసలు ఎవరికి లేవు, కరెక్ట్, జాబ్స్ లేవు అనమాట ఆ టైంలో. సో జాబ్స్ లేవు కాబట్టి జనరల్గా నువ్వు నేను ఒకే క్లాస్ కాబట్టి మన క్లాస్లో జనరల్గా ఆ టైంలో ఏం చేశారు జనాలందరూ వేరే జాబ్స్ అప్లై చేయడం ట్రై చేస్తూ ఉన్నారు. సో అదే టైంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో కొన్ని జాబ్స్ పడ్డాయి. పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ పడితే అందరూ అప్లై చేస్తున్నారు. అది తర్వాత తెలిసింది, బట్ అప్లై చేస్తున్నారు ఫస్ట్ అందరూ. పోస్టల్ జాబ్స్ పడ్డాయి, పోస్టల్ అసిస్టెంట్, గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని అందరూ అప్లై చేస్తూ ఉన్నారు. అది యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు కదా, నేను కూడా వచ్చాను, మీరు అందరూ అప్లై చేస్తున్నారు కాబట్టి నేను అప్లై చేశాను. అట్లా అప్లై చేసాము, కానీ అప్లై చేసేటప్పుడు తెలియదు వస్తుందని. అప్లై చేసిన తర్వాత జాబ్ వచ్చింది. విషయం ఏంటంటే జాబ్ రాకముందు ఓకే అప్లై చేసాము, కానీ జాబ్ వచ్చిన తర్వాత ఎందుకు అప్లై చేసామా అనిపించింది. ఎందుకంటే కెరీర్ ఒకవైపు, ఎందుకంటే మనం చదివింది బీటెక్, టెక్నికల్ సైడ్ కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఇది వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్. సో వచ్చిన తర్వాత ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, దట్టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదులుకోవడం చాలా అంటే చాలా కష్టం. ఇంకొక రీజన్ ఏంటంటే ఆ టైంలో రెసిషన్, వేరే జాబ్స్ కూడా లేవు. సో ఆ రీజన్ పెట్టుకొని నీకు నీ చేతిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు వదులుకోవడం అనేది, ఏది బ్యాక్గ్రౌండ్ ఇలా పెట్టుకొని అంత ధైర్యం అనేది చేయడం అంటే చాలా కష్టం. అప్పటికి మన క్లాసులో చాలా మంది వదిలేశారు. మేబీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుండొచ్చు, లేదంటే వాళ్ళ మీద మనకి కాన్ఫిడెంట్ అయి ఉండొచ్చు, చెప్పలేము. కొంతమంది వదిలేశారు చాలా మంది, బట్ నేనైతే వదలలేకపోయాను. ఇప్పుడు కూడా మన క్లాసులు అప్పట్లో జాయిన్ అయ్యాను. అప్పుడు అసలు యాక్చువల్గా మన క్లాస్లో ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ అప్లై చేస్తే ఆల్మోస్ట్ అందరికి వచ్చింది. సో అంటే చూసే వాళ్ళకి తెలియకపోతే మన క్లాసులో అందరూ కూడా ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్లో 950, 970 అంటే ఆల్రెడీ అది యూనివర్సిటీ అంటే టాప్ ర్యాంకర్సే ఉంటారు ఖచ్చితంగా. సో అందరికి మంచి మార్కులే కాబట్టి అప్లై చేసిన అందరికి వచ్చింది జాబ్. కరెక్ట్. సో అలా కొంతమంది ధైర్యం చేసి వదిలేశారు, బట్ నేను ఇంకా ఒక 5-6 ధైర్యం చేసి వదలలేకపోయాం. సో ఆ జాబ్ అయితే అలానే ఉంది. సో బీటెక్ అయిపోగానే ఇక వెంటనే 1 వీకే గ్యాప్ ఉంది. బీటెక్ తర్వాత 1 వీక్ తర్వాత డైరెక్ట్ ఏమంటే మాకు ట్రైనింగ్ అనేది మైసూర్లో ఇస్తారు. సో మైసూర్లో వెళ్ళి వెంటనే జాబ్ అయితే జాయిన్ అయిపోయాను. సో ఎన్ని ఇయర్ కంటిన్యూ చేసావు దాంట్లో? పోస్టల్ డిపార్ట్మెంట్లో. ఓకే. సో జాయిన్ అయిన తర్వాత అసలు ఫస్ట్ నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, జాయిన్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కదా, వర్క్ కొంచెం తక్కువ ఉంటుంది మన మైండ్లో ఉన్నది అయితే, ఎందుకంటే మనం బయటకు వెళ్ళి చూస్తున్నాం కదా, అందరూ అంటారు కదా గవర్నమెంట్ జాబ్లో తక్కువ, ఏం పని చేస్తారు గవర్నమెంట్ జాబ్ ఏముంది అన్న. సో బయట జనాలుగా సిచ్యువేషన్ అలా ఉంటుంది థాట్ ప్రాసెస్. ఈవెన్ మనం కూడా అనుకున్నాం కదా, మనం పోస్ట్ ఆఫీస్కి అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాం, అక్కడ వర్కర్స్ని చూసి అబ్బాయి వీళ్ళ పని చాలా బిందాస్గా ఉందిరా, గవర్నమెంట్ జాబ్ ఇంటికి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నాం. కానీ సిచ్యువేషన్ ఏంటంటే, సో ఆ థాట్ ఉంది కాబట్టి నేను కూడా నా ఆలోచన కూడా ఎలా ఉందంటే, ఓకే జాబ్ అయితే జాయిన్ అవుతాము, తర్వాత మనకి ఈ జాబ్ ఎలాగో ఇంట్రెస్ట్ లేదు, వేరే ట్రై చేస్తాము, వెంటనే బయటపడతాము, పెద్ద విషయం కాదన్నట్టు ఆలోచించాను. కానీ వన్స్ నువ్వు జాబ్ ఎంటర్ అయిన తర్వాతే రియాలిటీ అనేది తెలుస్తుంది అనమాట. రియాలిటీ ఏంటంటే అక్కడ వర్క్ చాలా హెవీగా ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ అనేది చాలా హెవీగా ఉంటుంది. దట్ ఇంకోటి ఏంటంటే, నేను జాయిన్ అయిన వెంటనే
నాతో పాటు పనిచేసి అతను వేరే వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. సో అతని వరకు కూడా నీకే వచ్చింది. ఆ జాబ్ ఫిల్ చేయి వేరే వాళ్ళు వచ్చి రావాలి కదా, లేదు అదంతా కూడా నా మీదే. నీ మీదకి వచ్చిందా? పైగా నేను కొత్తగా జాయిన్ అయినప్పుడే. కరెక్ట్. నేను జాయిన్ అయిన 1 monthకే అతను సీనియర్ వెళ్ళిపోయాడు. నేను ఆ పొజిషన్ చూసుకోవాలి, ఈ పొజిషన్ చూసుకోవాలి, 2 చూసుకోవాలి. నేనున్న ఆఫీస్ కింద 13 బ్రాంచ్ ఆఫీసులు ఉంటాయి. వాళ్ళందరూ కూడా 50 years 60 years వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. నేనేమో 23 years 21 years అప్పుడు. సో కొంచెం ఛాలెంజింగ్ అనమాట ఆ టైంలో. సో ఛాలెంజింగ్ కాబట్టి ఆ జాబ్ నుంచి బయటపడటం అనేది అంత ఈజీ కాదు. దట్టు నీకు వర్క్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి నువ్వు వేరేది ప్రిపేర్ అవ్వాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది. సో అందుకని 4 years అయితే చేయాల్సి వచ్చింది. 4 years అయిపోయింది అక్కడ 4 years అయితే కంప్లీట్ అయింది. సో తర్వాత ఎలా బయటపడ్డారు, మరి ఏం చేసిన తర్వాత? సో 4 yearsలో ఉన్నప్పుడు కూడా నాకు నా థాట్ ప్రాసెస్ అంతా కూడా నాకు జాబ్ నచ్చట్లేదు, టెక్నికల్ సైడ్ వెళ్ళాలి. నేనేంది బీటెక్ చదివాను, ఇక్కడ ఆగిపోయాను అనే ఫీలింగ్. అంటే బీటెక్లో నేను ఏదో టైంపాస్గా చదివి ఉంటే జాబ్ వచ్చి ఉంటే ఆ మైండ్ సెట్ అలా ఉండేది కాదేమో. బీటెక్లో చాలా హార్డ్ వర్క్ చేసాము, కొన్ని డ్రీమ్స్ ఉండేవి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, టెక్నికల్ సైడ్ వెళ్ళాలి. కరెక్ట్. బట్ ఇక్కడ ఆగిపోయింది అని ఫీలింగ్. సో మైండ్లో అనేది అది ఎప్పుడు ఉండేది అనమాట. ఏందా నేను బీటెక్ చదివాను కదా, టెక్నికల్ సైడ్ చదివి ఇట్లా నాన్ టెక్నికల్ సైడ్, అది కూడా ఆ జాబ్ వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద అనమాట, బీటెక్ కూడా కాదు. అర్థమైంది. అది ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంటర్మీడియట్ బేస్డ్. దట్టు అది ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి జాబ్స్ ఇచ్చేసారు. రిటర్న్ ఎగ్జామ్ పెట్టేసి దాన్ని బేస్ చేసుకుని ఇచ్చారనమాట. సో అప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నేను బీటెక్ చదివాను, కానీ ఆ బీటెక్ ఇప్పుడు ఉపయోగం లేకుండా పోయింది. అంతే కదా, ఇంటర్మీడియట్ మీద. ఎందుకంటే అట్లీస్ట్ ఆ జాబ్ అనేది నాకు క్వాలిఫికేషన్ బీటెక్ మీద వస్తే ఆ మైండ్లో ఆ ఫీలింగ్ ఉండేది కాదేమో. కరెక్ట్. సో అది ఇంటర్నల్ ప్రమోషన్స్ ఏముండవా బీటెక్ బేస్ చేసుకొని? అవి ఏమో ఎగ్జామ్స్ ఉంటాయి లోకల్గా, ఇన్స్పెక్టర్ అవ్వటం, సూపరింటెండెంట్ అవ్వటం ఇలాంటివి ఉంటాయి. బట్ నీకు టెక్నికల్ వైపు రావాలని ఆలోచించలేదు. బట్ నాకు ఆ కల్చర్ అది కొంచెం నచ్చలేదు. సో కొంచెం అందుకని బయటపడాలన్న థాట్ వచ్చింది. సో దాని గురించి నేను కొంచెం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి స్లోగా, అంత ఈజీ కాదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జాబ్ చేసుకుంటూ, ఈవినింగ్ నైట్ ఇంటికి వచ్చాక మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ బయటపడటం చాలా కష్టం అనమాట. సో బట్ సమ్హౌ కొంచెం హార్డ్ వర్క్ చేసి మొత్తానికి పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే ఒక 4 years తర్వాత అయితే బయటపడ్డాడు. సో టార్గెట్ ఏంటంటే టెక్నికల్ సైడ్ వెళ్ళాలని. కరెక్ట్. టెక్నికల్ సైడ్ వెళ్ళాలంటే ఏదర్ నాకు ఏదైనా టెక్నికల్ సైడ్ జాబ్ అన్నా రావాలి డైరెక్ట్గా, లేదంటే ఒక పాత్ అనేది క్రియేట్ అవ్వాలి సంహౌ. సో ఎంటెక్ చేయాలి. అండ్ ఎంటెక్ చేయాలంటే గేట్ ఎగ్జామ్ రాయాలి. అండ్ ఎంటెక్ కూడా ఏదో లోకల్ కాలేజీలో, సపోజ్ నర్సాపేటలో కొన్ని కాలేజీలు ఉంటాయి, అక్కడ ఏదో ఎంటెక్ ఉపయోగం ఉండదు. ఈవెన్ వర్స్ట్ కేసులో ఎన్ఐటీస్ కానీ లేదంటే ఐఐటీస్లో కానీ సీట్ వస్తేనే ఎంటెక్ చేస్తే ఉపయోగం ఉంటుంది. సో దానికోసం నేను కొంచెం హార్డ్ వర్క్ చేసి మొత్తానికి గేట్ అయితే రాశాను. కొంచెం మంచి ర్యాంక్ రావడం వల్ల ఐఐటీస్లో అయితే ఐఐటీలో సీటు వస్తుందన్న థాట్ ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే నేను జాబ్ని రిజైన్ చేసేసాను అనమాట. ఐఐటి చెన్నైలో ఎంటెక్, ఐఐటి మద్రాస్లో సీట్ వచ్చింది విఎల్ఎస్ఐలో. సో 2016లో వచ్చింది, సారీ 2014లో వచ్చింది. 16లో కంప్లీట్ అయిపోయింది. 16లో ఎంటెక్ అయితే అయిపోయింది. సో నీకు ఎంటెక్ అవ్వగానే జాబ్ వచ్చేసిందా లేకపోతే? ఎంటెక్ మనకి ఎవ్రీ ఇయర్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా. మాకు ఎంటెక్ అంటే 2 years ఉంటుంది. సో సెకండ్ ఇయర్ అయిపోయిన సెకండ్ కంప్లీట్గా అయిపోదు, ఇంకా ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ సెమ్ అయిపోగానే సెకండ్ ఇయర్లో డిసెంబర్ మంత్లో ఎవ్రీ డిసెంబర్లో మనకి ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట కాలేజీలో. ఆ ప్లేస్మెంట్స్లో జాబ్ రావడం అయితే జరిగింది. సో మనకు ఐఐటి అంటే మన ఇండియాలో బెస్ట్. సో మనం అనుకుంటాం కదా ఐఐటి స్టూడెంట్స్ అంటే, బట్ నువ్వు ఇక్కడ చిన్న బ్యాక్గ్రౌండ్ నుండి, చిన్న పూర్ ఫ్యామిలీ నుండి వచ్చి నువ్వు ఐఐటీలో జాయిన్ అయ్యావు. సో నీకు ఎలా అనిపించింది? నీకు నువ్వు సంథింగ్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అని అలా ఫీలింగ్ అని వచ్చింది నీకు? అంటే నేను సాధించాను. డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఐఐటీస్ అనేది అది చిన్న విషయం కాదు. ఎందుకంటే మనం బీటెక్లో ఉన్నప్పుడు చూడొచ్చు, మనం ఎవరన్నా ఐఐటీస్లో ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే చాలా గొప్పగా అనుకుంటాం. వాడికి ఐఐటీస్లో ఫ్రెండ్ ఉన్నాడురా, లేదంటే అరే వాడు ఐఐటీకి వెళ్ళాడురా చూడడానికి, ర్యాంక్ వచ్చింది ఐఐటీ, అరే వీడు ఐఐటీలో ఏదో టెక్ ఫెస్ట్కి వెళ్ళాడురా. సో ఇలా మాట్లాడుకుంటాం మనం. కరెక్ట్. సో అలాంటిది మనం అదే ఐఐటీలో మనం చదువుతున్నామంటే డెఫినెట్గా అది చిన్న విషయం. సో నీకు ఎలా అనిపించింది ఐఐటీలో క్యాంపస్ లోపల నువ్వు అలా చదువుకోవడం, ఎడ్యుకేషన్ ఎలా ఉంది అన్ని? ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే మనం బీటెక్ చదివాము అంటే బీటెక్ కూడా మనం కైండ్ ఆఫ్ యూనివర్సిటీలో చేసాం కాబట్టి కొంచెం బెటర్. దిస్ ఇస్ హై లెవెల్ ఐఐటి. ఇంకా నువ్వు లోకల్ కాలేజెస్ అయితే ఇంకా చాలా దూరంలో ఉన్నట్టు. సో లోకల్ కాలేజెస్లో కొన్ని మన వాటితో కంపేర్ చేసుకుంటే ఐఐటీస్ అనేవి ఇంకా అది చెప్పనవసరం లేదు, అవి ఇంకా టాప్ అన్నట్టు.
సో ఫస్ట్ యాక్చువల్గా నాకు ఐఐఎస్సిలో సీట్ వచ్చింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో బెంగళూరులో. అది వేరే బ్రాంచ్ అనమాట, టెలికమ్యూనికేషన్స్. ఓకే. తర్వాత నేను ఇంకా అక్కడ ఫీజు కూడా కట్టేశాను. ఓకే. కట్టేసి తర్వాత నాకు విఎల్ఎస్ఏ ఇంట్రెస్ట్ ఉండబట్టి ఐఐటి మద్రాస్లో తర్వాత విఎల్ఎస్ఏలో సీట్ వచ్చిందని తెలిసాక ఈ సీట్ వదిలేసుకొని విఎల్ఎస్సీ కోసం మద్రాస్లో జాయిన్ అయ్యాను. ఓకే. ఇప్పుడు నువ్వు విఎల్ఎస్సీ మీద పనిచేస్తున్నావు? విఎల్ఎస్సీ మీద జాబ్ చేస్తున్నాను. సో నీకు ఇది క్యాంపస్ 2 years అయిపోగానే జాబ్ వచ్చేసింది గ్యాప్ లేకుండా అక్కడ ఉండగానే. ఎంటెక్ ఐఐటి అన్నావు కదా, సో ఐఐటి క్యాంపస్లో స్టడీ కానీ లేకపోతే లెక్చరర్స్ ఎలా ఉంటారు, అది చదువుకునే విధానం ఎలా ఉంటుంది, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళ ఐడియాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అసలు? సో చదువుకునే విధానం ఇవన్నీ కొంచెం చెప్తే. ఓకే. సో ఐఐటీస్ అంటే ఇక ఆబ్వియస్గా మంచి ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుంది. సో అక్కడికి వచ్చే వాళ్ళు కూడా కంపల్సరీ కొంచెం టాలెంటెడ్ అయి ఉంటారు అనమాట. సో అండ్ క్యాంపస్ కూడా వచ్చేసి సూపర్ ఉంటుంది. క్యాంపస్ ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ కల్చర్ కానీ అంతా కూడా ఇక నీకు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అనమాట. హాస్టల్స్ కావచ్చు, నీకు ల్యాబ్స్ కావచ్చు, లేదంటే ప్రొఫెసర్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. ఇప్పుడు మనం బీటెక్ చదువుకున్నాం కదా ఒక జేఎన్‌టీయూ డిప్లొమాలో, సో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా నీకు ఆ క్యాంపస్కి ఇక్కడ ఇప్పుడు ఐఐటి క్యాంపస్కి లెక్చర్స్ విధంగా కానీ లేకపోతే ఏదైనా డిఫరెన్స్? అసలు అంతే, అది ఎలాగైనా స్టేట్ లెవెల్ యూనివర్సిటీ. సో ఇది ఐఐటీస్ అంటే ఇండియా మొత్తం మీద మనకి హార్డ్లీ మెయిన్ ఐఐటీస్ అయితే 7 ఉన్నాయి అంతే. ఇప్పుడు తర్వాత కొత్తగా వచ్చినాయి అనుకోండి, బట్ మెయిన్ 7 ఐఐటీసే కదా. సో వాటిలో మీకు స్టాండర్డ్స్ అనేవి చాలా హై లెవెల్లో ఉంటాయి అనమాట, ఆబ్వియస్గా ఐఐటీస్ కాబట్టి. సో ప్రొఫెసర్స్ పరంగా చూసుకుంటే నీకు మన దగ్గర ఎలా ఉంటారు జనరల్గా లోకల్ కాలేజీలో కొన్ని చూసుకుంటే కొంతమంది అక్కడ చదివిన వాళ్ళే అక్కడే మళ్ళీ ప్రొఫెసర్గా జాయిన్ అవుతారు. చాలా కేసెస్ చూసుంటాను. సో అంటే అక్కడ నీకు స్టాండర్డ్స్ అనేవి అంతగా పట్టించుకోరు అనమాట. జస్ట్ ఒక స్టాఫ్ కొంతమంది రావాలి, సో అట్లా తీసుకుంటారు అంతే, ఎవరైనా తీసుకుంటారు. సో అలా సో వాళ్ళకి స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు క్వాలిఫైడా కాదా అనేది ప్రయారిటీస్ అనేవి మేబీ యూనివర్సిటీస్లో కొంత ఉంటుంది. బట్ ఇంకా లోకల్ కాలేజెస్లో అయితే, ప్రైవేట్ కాలేజెస్లో అయితే చెప్పనవసరం లేదు. కొన్ని సూపర్ గుడ్ కాలేజెస్ కొన్ని ఉంటాయి, అవి అందరికీ తెలిసినవే, ఫేమస్వి. సో అలాంటి వాటిలో మేబీ స్టాఫ్ మంచిగా ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో అంత మంచిగా ఉండదని చెప్పాలి. బట్ ఐఐటీస్లో ప్రొఫెసర్స్ అనేది మీకు అంటే నువ్వు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతావు అనమాట, అలా ఉంటారు. అంటే వాళ్ళు అక్కడ క్యాంపస్ ఎలా ఉంటుంది అంటే నీకు నువ్వు ఏ బట్టలు వేసుకున్నావు, సపోజు నువ్వు క్లాస్కి షార్ట్ వేసుకుని వచ్చావా, ఏం పట్టించుకోరు అవన్నీ. ఓకే. చాలా క్యాజువల్గా ఉంటుంది. ఈవెన్ మాకు సెకండ్ ఇయర్లో ఒక ప్రొఫెసర్ అయితే క్లాస్కి షార్ట్ వేసుకుని వచ్చాడు, ఆయనే షార్ట్ వేసుకుని వచ్చాడు క్లాస్కి. ఓకే. సో అక్కడ ఏంటంటే మెయిన్లీ నువ్వు సో వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీ ఎలా చదవ ఎలా ఇవ్వాలి ఎడ్యుకేషన్ అంతే కానీ మిగతా సంబంధం లేదు. మిగతావన్నీ అంతగా పట్టించుకోరు అసలు, చాలా క్యాజువల్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ప్రొఫెసర్లు అయితే. సో కల్చర్ అలా ఉంటుంది అనమాట. ఈవెన్ స్టూడెంట్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే ఇప్పుడు కాలేజ్ చూసుకుంటే జస్ట్ ఓన్లీ స్టడీసే కాకుండా ఈవెన్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అందరూ. ఎడ్యుకేషన్ పరంగా అయితే ఇంకా టాప్ లెవెల్ ప్రొఫెసర్స్ చాలా బాగా చెప్తారు. అఫ్కోర్స్ దానికి తగ్గట్టే హార్డ్ వర్క్ చేయాలి. మీకు అప్పుడప్పుడైతే మీకు కొంచెం చాలా హెక్టిక్గా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు అసైన్మెంట్స్ ఇవ్వటం కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం కానీ అవి కూడా అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టపడాలి, అంత సింపుల్గా అయితే రాదు. సో హార్డ్ వర్క్ చేయాల్సింది ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టు నీకు ప్రొఫెసర్స్ కూడా నీకు హెల్ప్ చేస్తారు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ల్యాబ్స్ చాలా బాగుంటాయి. సపోజ్ నువ్వు చదువుకుంటావు ఒక టాపిక్ ఏదైనా చదువుకున్నావు, మనకి లోకల్ కాలేజీలు మనకు చూస్తే చదువు వేరే ఉంటుంది, ల్యాబ్స్ అనేవి వేరే ఉంటాయి. అంటే కొన్ని ల్యాబ్స్ ఓకే రిలేటెడ్ ఉంటాయి, బట్ అంటే చాలా కాస్ట్లీ ల్యాబ్స్, మంచి ల్యాబ్స్ ఉండవు అనమాట. సపోజ్ ఇప్పుడు నేనున్న బ్రాంచ్లో నేను ఒక డివైస్ గురించి చదువుతాను, అదే డివైస్ని నేను ఫ్యాబ్రికేట్ చేయొచ్చు కూడా. సో ల్యాబ్స్ అనేవి ఆ రేంజ్లో ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే తర్వాత నీకు ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ తర్వాత నువ్వు చేసి జాబ్ రిలేటెడ్ కూడా ప్రాజెక్ట్స్ వస్తాయి అనమాట నీకు. నువ్వు నెక్స్ట్ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఏ ప్రాజెక్ట్ చేయాలి దానికి రిలేటెడ్గా నువ్వు కాలేజీలోనే నువ్వు ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలా కొన్ని స్పాన్సర్షిప్స్ వస్తాయి బయట ఇండస్ట్రీ నుంచి. సో అలా నీకు ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కాలేజ్లో. సో మీకు 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి అందరూ ఇప్పుడు ఐఐటీలో ఉన్న వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్? అలా ఉండాలని లేదు, 100% ఉండాలని లేదు. బట్ నువ్వు బాగా ఐఐటీస్లో సీట్ వచ్చినంత మాత్రాన నీకు కంపల్సరీ జాబ్ రావాలనేది లేదు. మేబీ బయట నుంచి చూసే వాళ్ళకి మేబీ ఐఐటీస్ కాబట్టి కంపల్సరీ జాబ్ వస్తుంది ఇలాంటి థాట్స్ ఉండొచ్చు. ఈవెన్ మనం జనరల్గా మీడియాలో చూసినా కూడా ఇతనికి 2 crores ప్యాకేజ్ వచ్చింది, 1 crore ప్యాకేజ్ వచ్చిందని చెప్తా ఉంటారు కదా. అది ఎంతమందికి వస్తుంది? ఒకళ్ళిద్దరికి వస్తుంది, మిగతా వాళ్ళందరికీ నార్మల్ ప్యాకేజే వస్తుంది.
సో జనరల్గా బయట చూసే పబ్లిక్ ఏంటంటే మీడియాలో ఐఐటీలో చదివితే ఇన్ని crores వస్తాయి 2 crores ప్యాకేజ్ వచ్చింది కాబట్టి సో ఐటీస్లో చదివే ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందని జస్ట్ ఒక ఎజంప్షన్ ఊహల్లో ఉంటారు అనమాట. Imagination. కానీ అది రియాలిటీలో అలా ఉండదు. ఎందుకంటే నార్మల్గా వచ్చే ప్యాకేజీలు వాళ్ళు చాలామంది ఉంటారు, ఈవెన్ జాబ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే నువ్వు ఐఐటీస్లో సీట్ వస్తుంది అందరికీ, ఎందుకంటే అప్పటి వరకు హార్డ్ వర్క్ చేసావు, ఐఐటీస్లో సీట్ వస్తుంది. వచ్చిన తర్వాత కూడా నిలుపుకోవాలి కదా అది. చదవాలి కదా, ఐఐటీస్లోకి వచ్చి ఎంటర్ అయిపోగానే అయిపోదు కదా, అక్కడ కూడా చదవాలి, హార్డ్ వర్క్ చేయాలి. సో ఏ స్టేజ్కి వచ్చినా సరే అక్కడ ఖచ్చితంగా మన ఎఫర్ట్స్ పెట్టాలి. హార్డ్ వర్క్ మాత్రం చేయాలి, హార్డ్ వర్క్ చేయకుండా ఏది రాదు. అది కాదు. సో హార్డ్ వర్క్ అయితే కంపల్సరీ చేయాలి. సో అలా చేయకుండా కొంచెం కాలేజెస్లో ఎంటర్టైన్మెంట్ లాగా ఊరికే ఏదో అల్లా టప్పగా తిరిగిన వాళ్ళు నాకు ఐఐటీ వచ్చింది ఇక్కడ చదవడం అవసరం లేదన్న ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా జాబ్ రాకపోవచ్చు. బట్ వాళ్ళకి టాలెంట్ ఉంటే వేరే రకంగా కూడా వస్తుంది. సరే బయటకు వచ్చిన తర్వాత చూసుకోవచ్చు వాళ్ళు talent అది అనేది. వేరే విషయం. అది వేరే విషయం. బట్ నువ్వు చెప్పేది ఏంటంటే ఎంత ఐఐటీకి వెళ్ళినా కానీ అక్కడ నీ ఎఫర్ట్స్ పెట్టకపోతే ప్రతిఫలం అనేది ఉండదు. అంతే కదా, అలా ఉంటుంది అనమాట. సో మరి ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది మంచి కంపెనీలో, ఆ జర్నీ ఎలా సాగింది, ఆ జర్నీ ఎలా ఉంది? సో ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది కదా, జాబ్ వచ్చిన వెంటనే ఇక బెంగళూరులో అయితే నాకు ప్లేస్మెంట్ అక్కడ ఇచ్చారనమాట పోస్టింగ్. సో బెంగళూరులో ఉంటూ జాబ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ కూడా బెంగళూరులోనే జాబ్ చేస్తూ ఉన్నాను. ఓకే, విఎల్ఎస్ఐ మీద చేసేది, దీని మీద చేసేది విఎల్ఎస్ఐ మీదే. ఇప్పుడు విఎల్ఎస్ఐ మీద చేస్తున్నారంటారు, యాక్చువల్గా మీరు చేసేది ఏంటి, ఏమొస్తుంది చేయడం, అంటే ఇది ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఎండ్ ప్రోడక్ట్ ఏంటి యాక్చువల్గా మీరు చేసే దాంట్లో? ఎండ్ ప్రోడక్ట్ విఎల్ఎస్ఐ అంటే బేసిక్గా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అనమాట. ఇది వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని అబ్రివేషన్. సో బేసిక్ ఇది ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్. సో సపోజ్ మనం మొబైల్స్ తీసుకోండి, ల్యాప్టాప్స్ తీసుకోండి, దానిలో మీకు ప్రాసెసర్ ఉంటుంది. ఓకే, చిప్ ఉంటుంది. సో ఆ చిప్ అనేది మేము డిజైన్ చేస్తాం అనమాట. ఓకే, సపోజ్ మీరు ల్యాప్టాప్ తీసుకుంటే సపోజ్ మీకు ప్రాసెసర్ ఉంటుంది, ప్రాసెసర్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఇంటెల్ ప్రాసెసర్ ఉంటుంది, తర్వాత క్వాల్కమ్ ప్రాసెసర్. మొబైల్స్లో మోస్ట్లీ స్నాప్డ్రాగన్ అని ఉంటుంది. ఆ స్నాప్డ్రాగన్ అనేది క్వాల్కమ్ ప్రాసెసర్ అనమాట. ఓకే, సో క్వాల్కమ్ కంపెనీ వాడు తయారు చేస్తాడు అనమాట దాన్ని, ఆ చిప్ని తయారు చేయడం అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు, బట్ ఫ్యాబ్రికేషన్ వేరే వాళ్ళకి ఇస్తారు, వేరే వాళ్ళు చేస్తారు. యాక్చువల్ చిప్ని సిలికాన్ మీద ఫ్యాబ్రికేట్ చేసి వేరే వాళ్ళు ఉంటారు అనమాట. సపోజ్ కొన్ని కంపెనీస్కి ఫ్యాబ్ కూడా ఉంటుంది. సో వాళ్ళకుంటే వాళ్ళే డిజైన్ చేసుకుని వాళ్ళే ఫ్యాబ్రికేట్ చేస్తారు, బట్ అది చాలా కాస్ట్లీ అనమాట. ఫ్యాబ్స్ అనేవి చాలా కాస్ట్లీ. సపోజ్ టీఎస్ఎంసీ ఉంది, తైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ. అదేం చేస్తుంది అంటే అది మీకు చిప్స్ ఫ్యాబ్రికేట్ చేస్తుంది. ఓకే, దానికి ఫ్యాబ్స్ ఉంటాయి. సో నువ్వు ఒక చిప్ని నువ్వు డిజైన్ చేసి ఆ డిజైన్ వాళ్ళకి ఇస్తే ఆ డిజైన్ని వాళ్ళని ఫిజికల్గా ఫ్యాబ్రికేట్ చేసి నీకు చిప్ ఇస్తారు అనమాట. ఓకే, సో అది టీఎస్ఎంసీ చేస్తుంది. బట్ కొన్ని కంపెనీస్ సపోజ్ శాంసంగ్ ఇట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్కి ఫ్యాబ్స్ ఉన్నాయి. సపోజ్ ఇంటెల్ తీసుకోండి, ఇంటెల్కి ఫ్యాబ్ లేదు, బట్ రీసెంట్గా ఇంటెల్ కూడా ఓన్ ఫ్యాబ్ ఉందన్నమాట. ఓన్ ఫ్యాబ్ ఉంటే ఉంది, అదే డిజైన్ చేస్తుంది, వాళ్ళే డిజైన్ చేసుకుంటారు, వాళ్ళే చిప్ తయారు చేసుకోవచ్చు. సో మా వర్క్ వచ్చేసి ఏంటంటే సపోజ్ ప్రాసెసర్ ఉంది, సమ్ చిప్ ఉంది, ఆ చిప్కు సంబంధించిన దాన్ని మేము డిజైన్ చేయాలి. డిజైన్ చేయటం ఇన్ ద సెన్స్ ఒక ప్రాసెసర్ ఉంది, అది ఎంత ఏరియాలో ఉండాలి, ఓకే, అది ఎంత పవర్ కన్జ్యూమ్ చేయాలి, తర్వాత ఎంత స్పీడ్ ఉండాలి, మెయిన్ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేసేది ఇవే. అంతే కదా, నీ ప్రాసెసర్ నీకు 5 GHz 4 GHz స్పీడ్ ఉంది, స్పీడ్ ఉండాలి. సో ఆ స్పీడ్ ఎంత ఉంటే నువ్వు ఏదన్నా సపోజ్ నువ్వు మొబైల్ ఏదైనా గేమ్ ఆడుతున్నావు, లేదంటే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసావు ల్యాప్టాప్లో, అది నీకు రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్రాసెసర్ 1 GHz ఉంది, నువ్వు ఏదన్నా గేమ్ ఆడుతున్నప్పుడు చాలా స్లోగా ఉంటుంది. నీ ప్రాసెసర్ స్పీడ్ ఎంత అంటే నాది 2 GHz స్పీడ్, 5 GHz స్పీడ్ అంటారు. అదేంటంటే నీ స్పీడ్ క్లాక్ స్పీడ్ అంటారు దాన్ని. స్పీడ్ అదే దాని మీద మీరు డిజైన్ చేసే దాన్ని బట్టి డిపెండ్ అయ్యింది కదా. కరెక్ట్. సో ఇప్పుడు నువ్వు ఏదైనా అప్లికేషన్లో ఏదన్నా సపోజ్ అడాబీ ఫోటోషాప్ ఓపెన్ చేసి ఏదో చిన్న టాస్క్ అవుట్ చేస్తున్నావు, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో నీకు అప్లికేషన్ రన్ అవుతూ కొంత ప్రాసెస్ చేయాలి. నీకు సపోజ్ ఇమేజ్ని ప్రాసెస్ చేయడం సంథింగ్ అది జరగాలి. అది జరగడానికి నీకు అది ఒక ఇన్స్ట్రక్షన్ లాగా నీకు ప్రాసెసర్లోకి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ప్రాసెసర్లో ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని నీకు సెకండ్కి వచ్చి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తావు, మనకి ఐపీసీ ఉంటుంది కదా, ఇన్స్ట్రక్షన్స్ పర్ సైకిల్ అని. సో దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకుని నీ ప్రాసెసర్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనే దాన్ని డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దాన్ని డిసైడ్ చేయటం, దాన్ని డిజైన్ చేయాలి, అంటే బేసిక్గా స్పీడ్ డిజైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం నీకు స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతుంటే నీకు హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని కూడా నువ్వు ఆప్టిమైజ్ చేయాలన్నమాట. నువ్వు ప్రాసెసర్ స్పీడ్ రన్ అవుతున్నా కూడా పవర్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే నువ్వు డిఫరెంట్ డిజైన్ టెక్నిక్స్ యూజ్ చేసి నువ్వు డిజైన్ చేయాలన్నమాట. అట్ ద సేమ్ టైం నీకు ఏరియా కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు డిజైన్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటారు, కరెక్ట్గా వర్క్ అవుతుందంటేనే మీరు
ప్రాసెస్ చేస్తారు. కరెక్ట్. లేకపోతే అక్కడ కొన్ని టూల్స్ ఉంటాయి, టూల్స్లో మనం సిమ్యులేట్ చేసి అసలు యాక్చువల్గా ఎంతవరకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుందా లేదా, ఎక్స్పెక్టెడ్ స్పీడ్ వస్తుందా లేదా, సో అది అయ్యే వరకు మీరు రీఇన్వెంట్ చేస్తారేమో. కరెక్ట్ సిమ్యులేషన్స్ చేసి ఇటరేషన్స్ చేసి ఫైనల్గా ఓకే ఇది మీట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసి ఆ డిజైన్ని మనం ఫ్యాబ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి మనకి చిప్పులు ఇస్తారు. ఆ చిప్పుల్ని మన మదర్ బోర్డులు, ల్యాప్టాప్ మదర్ బోర్డుల మీద కావచ్చు, లేదంటే మొబైల్ మదర్ బోర్డ్స్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్స్ కావచ్చు, ఇలా వాడుతూ ఉంటారు. సో నేను వచ్చేసి అట్లా ఆ డిజైన్ టీంలో వర్క్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మీకు ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇప్పుడు మీ కంపెనీకి ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే మీది సాఫ్ట్వేర్ కంపెనీ కింద కాదు కదా? సాఫ్ట్వేర్ కాదు మీది. సో అంటే నా జాబ్ సాఫ్ట్వేర్ కాదు, బట్ నా కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఉన్నాయి. సరే బాబు, మరి నీ ఫ్యూచర్ గోల్స్ ఏంది? ఫ్యూచర్ గోల్స్ అంటే ప్రస్తుతానికైతే నా వర్క్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే బాబు, నువ్వు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నావు. ఈవెన్ పర్సనల్ విషయాలు కానీ, లేకపోతే నీ ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ, ఈ జర్నీ, ఈ జాబ్ సంపాదించిన వరకు చాలా విషయాలు షేర్ చేసుకున్నావు. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంకా తన ఆఫీస్ గురించి, అదేవిధంగా తన బెంగళూరులో తన లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు? లైఫ్ స్టైల్ అంటే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఓకే కృష్ణ.